నెక్స్ట్ జబర్జంగి పోస్ట్ ప్రొడక్షన్. సో పోస్ట్ ప్రొడక్షన్లో మెయిన్లీ ఎడిటింగ్, డబ్బింగ్ అండ్ ఫోలే, మ్యూజిక్ అండ్ దెన్ మిక్సింగ్ అనమాట. ఎడిటింగ్ నేనే చేశాను. సో నాకున్న లేజర్ టైంలో ఎడిటింగ్ కంప్లీట్ చేశాను. ఇకపోతే డబ్బింగ్. మా మూవీ ఫైనల్ అవుట్పుట్ వీడియో వచ్చి లెంత్ 1 hour 10 minutes వచ్చింది. సో దాంట్లో 20 మంది ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ మోస్ట్లీ ఒంగోలు రిలేటెడ్ ఉన్నారు. సో దానికోసం మేము ఏం చేసామంటే ఆ వాయిస్కి మ్యాచ్ అయ్యేలాగా దగ్గరలోనే మాకు ఎవరైతే అవైలబుల్ ఉన్నారో వాళ్ళని చూసి, వాళ్ళు ఈవెన్ ప్రొఫెషనల్స్ కాకపోయినా సరే వాళ్ళకి ఒక 10 days వర్క్షాప్ కండక్ట్ చేసి వాళ్ళకి వాళ్ళ వాయిస్ మ్యాచ్ అయ్యేలా డబ్బింగ్ డిఫరెంట్ డైలాగ్స్తో వాళ్ళకి ప్రాక్టీస్ చేయించి ఈ మొత్తం టాస్క్ని మేము 3 daysలో కంప్లీట్ చేయగలిగాం. సో ఫోలే ఏంటంటే, నేను ఇక్కడ లైక్ బడ్జెట్ గురించి చెప్పొద్దు, బట్ మాకున్న బడ్జెట్లో మేము ఫోల్ ఆర్టిస్టుల దగ్గర వెళ్ళేసరికి 1/3 ఆఫ్ ద బడ్జెట్ని వాళ్ళు అడిగారు. సో మేము మాకున్న కన్స్టెంట్స్ వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళలేక మేమే చేయాలని ఫిక్స్ అయ్యి మాకున్న రిసోర్సెస్తో మేము కంప్లీట్ చేసి అండ్ వీఆర్ ఓకే విత్ ఇట్. మ్యూజిక్లో సాంగ్ కోసం మాట్లాడుకోవాలి. సాంగ్ కోసం ప్రొఫెషనల్ సింగర్ని, లిరిక్ రైటర్ని హైడ్ చేసుకోవడానికి కూడా బడ్జెట్ కొంచెం కష్టమైంది. సో మాకు తెలిసిన సింగర్ ఒక ఆవిడ మృదుల, తను పాడితే తీగ సెమీఫైనలిస్ట్, తనతో మాట్లాడి సింగర్గా ఒప్పించాం. అండ్ లిరిక్ రైటర్స్ కోసం నాకు నాయుడికి కథ మీద గ్రిప్ ఉంది కాబట్టి మేమే అటెంప్ట్ చేయాలనుకున్నాం. సో ఫస్ట్ అటెంప్ట్ చేసాం. సో మొత్తానికి సాంగ్ విత్ ఇన్ టైం నేను కంప్లీట్ చేసాం. జబర్జంగి స్ట్రీమింగ్ ఆన్ యూట్యూబ్. ప్లీజ్ వాచ్ ఇట్.